హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హాయ్ సార్, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం వెహికల్ నెంబర్స్ మన రిజిస్ట్రేషన్ ప్లేట్స్లో పలానా TS099999 లేకపోతే టీజీ వాట్ ఎవర్. సో అన్ని ఫ్యాన్సీ, ఒక నెంబరే రిపిటేటివ్గా ఎక్కువ ఫ్యాన్సీ, లక్షల్లో కొంటున్నారు ఫ్యాన్సీ నెంబర్స్. మరి అంత లక్షల్లో కొంటున్నారు కదా, నిజంగా ఆ అమౌంట్కి తగ్గ వర్త్ అయితే ఉంటుందా, వాళ్ళకి లక్ అయితే ఉంటుందా? సో మీ న్యూమరాలజీ ప్రకారం మరి అది వర్కౌట్ అవుతుందా మనకి? లక్ అయితే దాదాపు ఏంటంటే కొన్ని నెంబర్స్ ఉంటాయి, కొన్ని నెంబర్స్ లక్ తీసుకోవు. ఫ్యాన్సీ నెంబర్ల గురించి నేను చెప్తాను. ఉదాహరణకి నా వెహికల్ నెంబర్ ఉండేది, అది మొత్తం నష్టాల బాట చేసింది. లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను మీకు. AP29 CA 3161 నా కార్ నెంబర్ ఉండేది. అంటే ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు, కాకపోతే ర్యాండమ్గా వచ్చిన వెహికల్ నెంబరే తీసుకున్నాను. ఏదో అప్పటి వరకు మనీ పరంగా కానీ అట్లా బాగుండేది, మంచి కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను, అదంతా లాస్ కింద వచ్చింది, అదంతా ఓకే. అయితే ఈ వెహికల్ ఏం చేసేదంటే ఎన్నోసార్లు యాక్సిడెంట్లో చేస్తుంది. మన వెహికల్ నెంబర్లో ఫస్ట్ ఒక ఇంటి ఇస్తున్నాను, మీరు ఎవరైనా సరే మన వెహికల్ నెంబర్లో ఈ 4 ఉన్నాయి కదా, ఇప్పుడు 3161 ఉంది, ఈ 4లో 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ అస్సలు ఉండకూడదు, అసలు ఉండొద్దు. ఇంకా ఆ 4 లెటర్స్లో 4 నంబర్స్లో ఈ 3, 4, 7, 8 ఉండకూడదు. 3 ఉంటే వెహికల్కి వేగం పెరుగుతుంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. 4 ఉంటే వెహికల్ టు వెహికల్ ఒక ఏమంటారు అయస్కాంత తత్వం ఉంటుంది, డాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వెహికల్ టు వెహికల్ని ఆకర్షిస్తుంది ఇది 4. అంటే మన మొబైల్ నెంబర్లో 4 ఉంటే ఎంతైతే మంచిదో, వెహికల్ టు వెహికల్కి 4 ఉంటే ఆకర్షిస్తుంది ఆ వెహికల్ని. వాళ్ళను యాక్సిడెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళని వచ్చి వీళ్ళని చేసే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది, చాలామంది చూశాను. ఒక అతను కానిస్టేబుల్, సార్ ఈ నంబరు వెహికల్ నాది ఉండే సార్, మీరు చెప్పిన విధంగానే ఫోన్ చేశాడు ఒక ఆయన. చేస్తే ఇట్లా నాది 4 ఉంది సార్ లాస్ట్ ఎండింగు, నేను ఏమి చేయకుండా నేను లెఫ్ట్కి వెళ్తున్నాను, అవతల నుంచి వచ్చి నాకు వేరే 2 వీలర్ అతను వచ్చి నాకు యాక్సిడెంట్ జరిగింది, నా కాలు ఇరిగిపోయిందని చెప్పేసి ఫోన్ చేశారు. అంటే మీరు చెప్పింది వాస్తవం అని. అంటే నేనేమంటున్నా అంటే ఈ నంబర్లు ఉంటే, ఒకవేళ ఉన్న వెహికల్ నంబర్స్లో స్లోగా వెళ్ళండి, చూసి స్లోగా వెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు మామూలుగా ర్యాండమ్గా అదే రకంగా వెళ్తుంటారు, కానీ ఆ రకంగా వెళ్తే కనుక ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ గ్యారంటీ ఉంది. సో ప్రాబబ్లీ 4 నెంబర్స్ పెట్టుకోకపోవడం మంచిది. ఒకవేళ ఉంటే కూడా అంటే తెలియక ఇప్పుడు ఈ రోజు స్టిల్ మీరు వీడియో చూస్తున్నారు, ఈ రోజుకు ఇవి నంబర్స్ ఉంటే కనుక చూసుకొని వెళ్ళండి. దీనికి రెమెడీ కూడా నేను ఫ్రీ చేసి ఇస్తున్నాను. నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి, సార్ ఇట్లా ఎండింగ్ 1 వచ్చింది ఏం చేయాలి సార్, ఎండింగ్ 7 వచ్చింది ఏం చేయాలి, 8 వచ్చింది ఏం చేయాలి, 4 వచ్చింది ఏం చేయాలి, 3 వచ్చింది ఏం చేయాలి, ఇట్లా అడుగుతుంటారు. అడిగినప్పుడు దీనికి రెమెడీ చిన్న ఒక నంబర్ని యాడ్ చేసి ఇస్తున్నాం. కనీసం ఏదో గుడ్డిలో మెల్ల అంటాం కదా, కనీసం ఆపుతుంది ఆ నంబర్, ఆ యాక్సిడెంట్ కాకుండా. అట్లా ఏం చేయాలన్నది నేను దానికి చెప్తాను. దాన్ని బట్టి ముందుకు తీసుకోకపోతే 100% ఏమి కాకుండా, దాదాపు ఏమి కాకుండా ఉంటుంది. చిన్న చేంజెస్ చేస్తే ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా కనీసం వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి ఇలా వెళ్ళండి, ఇట్లా వెళ్ళండి అని ఆ జాగ్రత్తలు చెప్పి తీసుకుపోదు. నాది ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయింది ఈ నంబర్, కానీ మేజర్ కాకుండా పోయి వాళ్ళకి వెనక నుంచి యాక్సిడెంట్ నేను చేయడం, లేకపోతే నేను ఎటో సైడ్ తిప్పుతుంటే నాకు స్క్రాచెస్ పడడం ఎన్నో జరిగినాయి. కానీ నాకు తెలియదు, న్యూమరాలజిస్ట్ అయిన వెంటనే ఈ నంబర్ తీసేసి, ఈ వెహికలే కండిషన్ పర్లేదు అంటే ఖర్చు చాలా పెట్టించింది నాకు, పెట్టించినా కూడా తీసేసి ఈ బలినో వెహికల్ తీసుకున్నాను మళ్ళీ 5619. ఇది నాకు సెట్ అయ్యే ఒక నా లక్కీ నెంబర్ ప్రకారం నేను తీసుకున్నాను. అది ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు 2.5 years అయింది, చాలా సూపర్. దాంట్లో వెళ్ళిన ప్రతిసారి నాకు ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు.
సార్ అలాగే మనం ఇప్పుడు సెలబ్రిటీ విషయాలకు వద్దాం. మనం చూస్తూ ఉన్నాం జనరల్గా TG09 9999 లేదంటే 6666 చాలా లక్షల్లో ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నెంబర్స్ అనేది కొనుక్కుంటూ ఉంటున్నారు జనరల్గా. మనం నిజంగా మరి న్యూమరాలజీ ప్రకారం చూస్తే అలాంటి ఫ్యాన్సీ నెంబర్స్ వర్తి అంటారా? ఇప్పుడు ఇందాక 3478 ఉందన్న వద్దన్నాం కదా, ఇట్లాంటివి కూడా చాలామంది తీసుకుంటారు. 5555 అని 1లు 1112222 ఇట్లా 6లు. మనకు కేసీఆర్ గారి కాన్వాయ్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ 6లు ఉంటాయి. ఎన్టీఆర్ గారు 9999 ఉంటాయి. 7లు 8లు 9లు. ఇలా తీసుకునే వాళ్ళు వాళ్ళ న్యూమరాలజీ సంప్రదించవచ్చు, ఫ్యాన్సీగా తీసుకుంటారు. ఇట్లా డేంజరస్. దీనిలో కూడా కొన్ని మంచివి ఉన్నాయి. ఇది పర్వాలేదు, ఇది అంతగా ఏమీ చెయ్యదు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇది యాక్సిడెంట్ ఎప్పుడైనా కావచ్చు, చెప్పలేం. ఘోరమైన యాక్సిడెంట్ కావచ్చు దీనికి కానీ ఈ 7లకు కానీ ఇది కానీ. ఇవి ఈ నంబర్స్ ఉండకూడదు. ఈ ఘోరమైన యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఒకసారి ఎలక్షన్ దానికి యాక్సిడెంట్ అయింది, అంటే దీనివల్లనే అయిందని మనం చెప్పలేము. కాకపోతే ఇన్ని 9లు ఉండకూడదు, 9 ఉండాలి, కానీ ఇన్ని 9లు ఉండకూడదు. యాక్సిడెంట్ అయినా కూడా అందులో ఉన్న వాళ్ళకి ఏమీ కాదు, త్రుటిలో ఇదవుతుంది. దీంట్లో ఏమైనా కావచ్చు. ఉదాహరణకి రీసెంట్గా ఒక 2-3 months క్రితం సూర్యాపేట దగ్గర అని ఒక ఆగి ఉన్న ఒక ట్రక్ని అప్పుడే ఏదో 1-2 monthsలో మ్యారేజ్ అయిన ఒక జంట వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళు కిందకి వెళ్ళిపోయి స్పాట్లో డెడ్ అయ్యారు. దాంట్లో 4 ఉంది, 8 ఉంది. నాకు మన క్లయింట్ ఒక అతను సార్ ఇట్లా అయిందని చెప్పేసి పంపించాడు. 4, 8 అంత అట్లా జరిగే ఛాన్స్ ఉంటుంది. వెహికల్ని ఆకర్షిస్తుందని చెప్పాక 4 వెళ్ళి వాళ్ళు ఏమైందో చూడండి. అంటే మాకు జరుగుతుందా ఈ నంబర్ ఉంటే అంటే జాగ్రత్త పోతే సరిపోతుంది. వాళ్ళు కూడా జాగ్రత్త వెళ్ళింటే అది 4 ఉన్నా కూడా చూసుకొని వెళ్ళింటే ఎంత స్పీడ్లో వచ్చి కొట్టారంటే ఆ వీడియో కూడా ఏదో పెట్టారు మన వాళ్ళు. అంత స్పీడ్ ఉంది అది. తీసుకుని కనీసం అడిగితే కనుక దీనికి ప్రికాషన్ ఈజీగా, అంటే ఫ్రీగానే చెప్తున్నా, నేనేం డబ్బు తీసుకొని ఇదంతా ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా. ఈరోజు నేను నా బిజినెస్లో నా న్యూమరాలజీ వల్ల నేను మంచి బిజినెస్లు చేసుకుంటున్నాను. చాలా లక్షల్లోనే ఇన్కమ్ ఉంది. దీనివల్ల నేను అందరికీ డబ్బు తీసుకొని చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. ఏదో కన్సల్టేషన్ ఉంటుంది, సింపుల్గా చేసుకుంటే కనుక ఇదంతా కూడా ఫ్రీగానే చెప్పిస్తున్నాను. ఈ నంబర్ లేకపోవడం వల్ల కొంచెం మంచిది. ఎందుకంటే చూసుకొని హ్యాపీగా మన ఫ్యామిలీతో మనం వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికన్నా బిజినెస్ డీల్స్కి వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటి నంబర్లో వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రతిరోజు యాక్సిడెంట్ కావాలని కాదు, ఎప్పుడు అవుతుందో తెలియదు, స్పాట్లో జరిగిపోతుంది. అది కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఇంకొకటి ఈ డేట్లు కూడా చాలా ముఖ్యము. మీరు ఈ కార్లలో వెళ్తున్నప్పుడు 4, 13, 22, 31 రోజు కేర్ఫుల్గా వెళ్ళాలి ఈ డేట్స్లో. కంపల్సరీ. 4 అనేది రాహు కదా, అంటే గొడవలు సృష్టిస్తాడు, గొడవలు అయ్యే ఛాన్స్ చేస్తాడు. ఆయన చేసే పని అనేది ఆ రోజు డేట్లలో ఎవరికైనా కూడా మంచిది కాదు. ఆ రోజు ఏం జరుగుతుంది అంటే కామ్గా ఉండడం చాలా మంచిది. అంటే ప్రపంచం మొత్తం మీద ఆ డేట్ ప్రభావం, రాహు ప్రభావం ఉంటుంది. అదొకటి. మళ్ళీ 8 కానీ 17 కానీ 26 కానీ ఈ 7 dates చాలా కేర్ఫుల్ ఉండాలి. ప్రతి మంత్లో ఎవరైనా సరే ఈ కార్లలో వెళ్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నా కొంచెం స్లోగా వెళ్తే హ్యాపీగా మనం ఫ్యామిలీతో కరెక్ట్గా ఉండాలని, అందరూ బాగుండాలని నా ఉద్దేశం. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అవన్నీ జరగొద్దు, బాగుండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చూసుకొని ఇప్పటికైనా కేర్ఫుల్గా వెళ్ళండి. జాగ్రత్త అని చెప్తుంటాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. నంబర్ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నా లైఫ్లోనే చాలా జరిగినాయి, అది ఎవరికి జరగొద్దని నా ఉద్దేశం. ఫ్యాన్సీ నెంబర్స్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్.